మకరమొకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటునడాగిన్ మకరాలయమున దిరిగెడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్. మేరు పర్వతంలా ఉన్న మొసలి తలను విష్ణువు సుదర్శన చక్రంతో ఖండించాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ భయానకమైన సుదర్శన చక్రం తన పైకి వస్తుందేమోనని భయపడి రాసులలో ఒకటైన మకరం సూర్యుని వెనక చేరింది. నిధులలో ఒక రకమైన మకరం కుబేరుణ్ణి శరణు కోరి ఆయన వెనక దాక్కుంది. సముద్రంలో ఉన్న మొసళ్ళన్నీ ఆదికూర్మమైన తాబేలు కిందకి దూరిపోయాయి. ఈ పద్యం చాలా చమత్కారంగా ఉంటుంది. మకరం అనేది పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఆ పదాలను ఉపయోగించి సాగుతుంది ఈ పద్యం. నక్షత్ర మండలంలో మనకున్న 12 రాసుల్లో మకరం అనేది ఒక రాశి పేరు. ధనదుడు అంటే ధనాన్నిచ్చేవాడు. ఆ ధనాన్నిచ్చే కుబేరుని దగ్గర ఉన్న అపారమైన నిధులు ఉన్నాయి. వాటిలో ఒక దాని పేరు మకరం. మామూలుగా మకరం అంటే మొసలి అని అర్థము. ఈ మూడింటిని తీసుకుని ఒకే పద్యంలో నానా అర్థాలు వచ్చేలా ఎంతో అందంగా రచించాడు పోతన. ఈ భాగవత పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.